అని ఉంది. అక్కడ దాదాపుగా చూస్తే బలి అర్పించబడలేదు, కానీ తన హృదయ అంతరంగంలో బలి అర్పిస్తా వచ్చినాడు. కానీ భౌతికంగా ఆ యొక్క బలి అర్పింపబడలేదు. అదే మోరియా పర్వతం మీద ఉన్నటువంటి బలి ఆ స్థలమును దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దావీదు కొన్నాడు. ఆ స్థలాన్ని తిరిగి అదే స్థలాన్ని సొలొమోను మందిరం కడుతూ వచ్చినాడు. అదే స్థలములో కపాలం అనేటువంటి స్థలములో యేసుక్రీస్తు ప్రభువారు తన ఏకైక కుమారుణ్ణి నీ గురించి నా గురించి ఆయన శిలువ రక్తము ద్వారా ఆయన చేతులకు మేకులు, కలకు, తలకు ముళ్ళ కిరీటము, పక్కటో ఎముకలో కదా, తన కాళ్ళకు మేకులు, ప్రక్కలో బల్లెంపోటు, ఆ విధంగా రక్తమంతా దారిపోస్తూ వచ్చినాడు. ఆగిపోయినటువంటి బలి, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆగిపోయినటువంటి ఆ ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చి నీ గురించి నా గురించి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన ప్రియ కుమారుని ద్వారా నిన్ను నన్ను స్వీకరించడానికి ముందుగా నిన్ను నిర్ణయించుకొని తన కుమారునిగా స్వీకరించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఆయన రక్తం వలన నీకు నాకు విమోచన. అప్పుడు నీవు నేను పరిశుద్ధపరచబడతా వచ్చినాం. మనకి ఈ లోకము శాశ్వతం కాదు, మనకు పరసంబంధమైనటువంటి పిలుపు దేవుడు మనకు పిలుస్తా ఉన్నాడు. ఈ లోకము నీకు నాకు శాశ్వతం కాదు, ఎప్పుడో ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోతాం. నువ్వు ఆ బంగారు వీధుల్లో నువ్వు నడుస్తావు, ఆ పురమైనటువంటి ఆ బంగారు వీధుల్లో నేను నడుస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 5 తులాల బంగారం, 10 తులాల బంగారం, 2 తులాల బంగారం, 3 తులాల బంగారం ఉంటే మురిసిపోతాం కదా. ఒక దినం ఉంది, ఆ బంగారం మీద నడుస్తావు. జాగ్రత్త. ఆ బంగారం మీద నడవాలని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు రా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించు. ఆ ఆజ్ఞలను అనుసరించి ఆయన చూపించిన విధానంలో నీ జీవితాన్ని కొనసాగించు. అప్పుడు నువ్వు ఆ బంగారపు వీధుల మీద నువ్వు నడుస్తావు. లోకంలో నిన్ను ఎరివారనుకోవచ్చు, లోకంలో నువ్వు బలహీనమైన దాని ఉండొచ్చు, లోకంలో నువ్వు తృణీకరింపబడిన వాడేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు తన ప్రియ కుమారుని ద్వారా నిన్ను నన్ను స్వీకరిస్తా వచ్చినాడు. ఇదే గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమే దేవుని మనము ఆరాధిద్దాం. మనకు సమయం లేని కారణమును బట్టి ఇంతలో ముగిస్తా ఉన్నాను. దేవుడి వాక్యంను దీవించును గాక.